ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి. ఈరోజు మరలా దేవుని వాక్యం పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. యేసయ్య తండ్రి నాయన నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈరోజు మరలా ఈ సన్నిధిలో వాక్యం చెప్పడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా. నీవు సిలువ వేయబడిన నాయన విధానం గురించి మేము ధ్యానించబోతుండగా మాతో మాట్లాడి నాయన మా ద్వారా మా హృదయాలతో మాతో మాట్లాడండి ప్రభా. మా ద్వారా ఇతరులతో కూడా మాట్లాడి నాయన వాక్యం రెండంచెలు కలిగిన ఖడ్గము కనుక ప్రభా, చెప్పేవారిని వింటున్న వారి రెండు హృదయాలను నాయన అది సమానంగా రాపిడి పెడుతుంది, సమానంగా నాయన కోస్తుంది కనుక నాయన మీరే మాతో మాట్లాడి బలపరచమని యేసే పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. సో మనకు వాళ్ళ నా అంశం క్రూసిఫికేషన్ కదండి. యేసయ్యను సిలువ వేయుట అనమాట. సో మనం యేసుక్రీస్తుని సిలువ గురించి కానీ, యేసుక్రీస్తుని సిలువ వేసిన విధానం కానీ, వాళ్ళు ఎలా చేశారు ఏంటి అన్నది మనం చిన్నప్పటి నుంచి మ్యాక్సిమం చూస్తూనే ఉన్నాం కదా. సో ఆ సిలువ వేసిన విధానము వాటన్నిటి గురించి మనకి తెలుసు. ఆయన మన కొరకు మనకున్న థాట్స్, మనకున్న ఆ పాప భారాన్ని అంతటినీ తీసివేసి, వాటన్నిటిని తీసివేసి మనం చేయవలసిన పన్నంతటినీ ఈజీ చేసేసారనమాట. చాలా సులువు చేసేసారనమాట. లేకపోతే మన పాప భారాన్ని తొలగించుకోవటం మన వల్ల అవుతుందా? అవ్వదు కదా. కానీ దాన్ని మనకి దేవుడు ఈజీగా చేసేసారనమాట. సో అయితే మనం చిన్నప్పటి నుంచి ఎంతసేపు దేవుడు మన కోసం ఎంత శిక్ష అనుభవించాడో, సిలువలో ఎట్లాంటి బాధలు పడ్డాడో వీటన్నిటినీ ధ్యానిస్తూ ఉన్నాం. ఓకే, కాదనట్లేదు. కాకపోతే దేవుడు ఆయన సిలువ వేయబడిన తర్వాత కానీ, అంటే సిలువ వేయబడక ముందు కానీ దేవుడు కొన్ని మాటలు చెప్పుకు వచ్చారు. ఏంటంటే, మీరు నా సిలువను ఎత్తుకొని నడవాలి. మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని మీరు సిలువను ఎత్తుకొని నడవకపోతే కనుక మీరు నా రాజ్యానికి పాత్రులు కారు, మీరు నా శిష్యులు కానేరని దేవుడు చెప్తూ వస్తున్నాడు. సో మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఇదేంటి, దేవుడు ఆల్రెడీ మన సిలువ భారాన్ని, మన పాప భారాన్ని అంతటినీ మోసేశాడు కదా, మరలా మనల్ని సిలువ మోయమంటున్నారు ఏంటి అన్న క్వశ్చన్ మార్క్ ఎప్పుడైనా మీలో కలిగిందా? సో దేవుడు ఏం చెప్తూ వచ్చాడంటే, నేను కొన్ని శ్రమలు మీ పాప భారాన్ని అంతటినీ తీసివేయడానికి నేను తీసుకున్నాను. కాకపోతే మీరు నా సిలువ శ్రమలో కొన్ని శ్రమలు మీరు కూడా ఆ శ్రమల్లో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని దేవుడు చెప్తూ వస్తున్నాడు అనమాట. మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో దేవుడు ఒక మాట చెప్తూ వస్తున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో ఏముందంటే, తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. అలాగే మత్తయి 16:24లో కూడా ఒక మాట ఉంటుంది. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇట్లా ఇంకొక మాట ఏమని ఉంటుందంటే, తర్వాత మీరు నన్ను వెంబడింపని అట్లా మీ సిలువను ఎత్తుకొని వెంబడింపకపోతే మీరు నాకు శిష్యులు కానేరని దేవుడు చెప్తూ వస్తున్నారు. సో మనం ఆలోచన చేసినట్లయితే, సరే దేవుడు మన సిలువను ఎత్తుకోమంటున్నారు, కొన్ని శ్రమల్లో పాలిభాగస్తులు అవ్వమంటున్నారు, వీటన్నిటి గురించి ఏంటి, అసలు సిలువ ఎత్తుకోవటం అంటే ఏంటి, లేకపోతే యవనస్తులు నాకు ఆడి మోయమని దేవుడు చెప్తున్నాడు, వీటన్నిటి గురించి ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే దానికి సమాధానం కూడా సిలువలోనే దొరుకుతుంది. దేవుడు మనకి ఆయన పడిన ఆ సిలువ శ్రమలోని, అంటే ఆయన చేసిన ఆయన ఫాలో అయిన ఆ ప్రాసెస్లోని మనం ఏం చేయాలో కూడా దేవుడు చెప్తూ వచ్చాడనమాట. అదేంటో చూద్దామండి. సో మనం చూసినట్లయితే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చూస్తే దేవుడు అసలు ఆయన ఆకాశం నుంచి ఆయనకున్న ఆర్భాటాల్ని వదిలి రావడానికి ఇష్టపడడం అంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. మనకున్న పొజిషన్ని వదులుకొని మనకంటే కింది స్థాయికి మనం ఆల్రెడీ ఆర్థికంగా కానీ అన్ని విషయాల్లో ఒక 10 మెట్లు ఎక్కి ఉన్నాం అనుకోండి, 2 మెట్లు కిందకి దిగడానికి ఇష్టపడతామా? మనం ఇష్టపడం కదా. సింపుల్గా చెప్పాలంటే, మనం ఇప్పుడు ఒక 50,000 వస్తున్న శాలరీ వస్తున్న జాబ్ చేస్తున్నాం అనుకోండి,
30,000 వచ్చే జాబ్కి జాయిన్ అవుతామా? లేదు కదా. ఇంకంతకంటే ఎక్కువ వెళ్ళాలి, పైకి వెళ్ళాలని ఆలోచన చేస్తాం. కానీ దేవుడు మాత్రం అట్లా ఆలోచించలేడు. ఏమని ఆలోచించాడంటే, నాతో పాటు నేను సృజించిన, నా స్వహస్తాలతో నేను సృజించిన మనిషి కూడా నాతో పాటు పరిశుద్ధతలో వాళ్ళు కలిగి ఉన్న పరిశుద్ధతను, వారికి అనుగ్రహించిన పరిశుద్ధతను కోల్పోయారు కాబట్టి వారికి అదే పరిశుద్ధతను మరలా అనుగ్రహించాలంటే నేనే కిందకు వెళ్ళి వాళ్ళ పాప భారాన్నంతటిని మోసి వాటిని తీసివేస్తేనే తప్ప వాళ్ళు నాతో పాటు మరలా బ్రతకడానికి అర్హులు కాలేరు. దేవుడు చెప్తూ ఉంటాడు కదా, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి. ఎవరైతే పరిశుద్ధత కలిగి ఉండరో వారు దేవుని చూడటం కానీ, దేవునితో సహవాసం కానీ, దేవునితో ఉండడానికి అర్హులు కాలేరు, ఉండలేరు కూడా దేవునితో. సో అందుకని అట్టి పరిశుద్ధతను మరలా మనకి తిరిగి ఆపాదించడానికి దేవుడు ఆయన విధేయత చూపించాడు. విధేయత చూపించి తన్ను తాను చాలా తగ్గించుకొని వచ్చాడు. సో మనకి ఇక్కడ దేవుడు ఇంకొక మాట ఏమని చెప్తున్నాడంటే, దేవుడు అక్కడే చెప్పిన మాట మనల్ని కూడా చేయమని చెప్తున్న మాట ఏంటంటే విధేయత చూపించమని. మనలో ఎంతమంది మన తల్లిదండ్రులకు కానీ, లేకపోతే మన ఇంట్లో పెద్దవారికి కానీ, మన నాన్నమ్మలు, తాతయ్యలు వాళ్ళందరూ ఏమైనా చెప్తున్నా ఒక మాట, చెప్పావులే, నువ్వు ప్రపంచాన్ని ఎప్పుడో చూసావు, ఇప్పుడు అసలు ఏమనుకున్నావు, ఎంత అడ్వాన్స్డ్ పరిస్థితిలో ఉన్నాం మనం, నీకు ఈ టెక్నాలజీ తెలుసా, ఫోన్ తెలుసా, ఇవన్నీ తెలుసా అని చెప్పి తీసి పారేయటం, అట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. మొన్న మధ్య ఒక కోడ్ చూసాను. ఏంటంటే దాంట్లో అప్పుడప్పుడు మీ పెద్దవాళ్ళతో కూడా సమయం గడపండి, అన్నీ గూగుల్లో దొరకవని. నిజమే కదా. గూగుల్లో కొన్ని ఎవరైనా వాళ్ళు జరిగిన అనుభవాలు ఏమైనా కొద్దో గొప్ప షేర్ చేసుకోవచ్చేమో. బట్ కాకపోతే మన పెద్దవారైన వాళ్ళు ప్రపంచాన్ని ఆల్రెడీ చూసిన వారు కాబట్టి వాళ్ళ అనుభవాలని ఇంకా జోడించి మనకి బాగా వివరంగా చెప్తారు. కాబట్టి మన పెద్దవాళ్ళని కానీ, లేకపోతే మన ఇంట్లో ఉన్న వారిని కానీ, లేకపోతే బయట అన్యజనులు కానీ, మనం పనిచేసే చోట కానీ, మనకంటే పెద్దలైన వారు, మనకి కొంచెం యజమానులైన వారు కానీ, వారందరిని పట్ల విధేయత చూపించేవారుగా ఉండాలి. అట్టి విధేయతను దేవుడు మన నుంచి కూడా కోరుకుంటున్నాడు. రెండవదిగా దేవుడు ఏం చేశారంటే శిలువలో, అంటే తను ఆ శిలువ మరణం పొందటానికి జరిగిన ఆ ప్రాసెస్ అనమాట. ఆ సెకండ్ ప్రాసెస్ ఏం చేశానంటే దేవుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం ఏంటంటే, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేశాను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఇక్కడ పైన ముందు ఏమని ఉంటుందంటే, దేవుడు ద్వేషమును సంహరించి, ముందు ఏమని ఉంటుందంటే, ముందు మాట కూడా చదువుదాం. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి. సో తండ్రి అయిన దేవునికి మనం వ్యతిరేకులుగా అయిపోయాం కాబట్టి తండ్రి అయిన దేవునితో మనకి మరలా సత్సంబంధం కలుగచేయటం కోసమని ఆయన మనం చేసిన పాపాలను బట్టి, ఆయనకు దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పాపం చేసే వాళ్ళంటే ఇష్టం కలిగి ఉంటాడా, ద్వేషం కలిగి ఉంటాడా? ఇష్టం కలిగి ఉండడు. కాబట్టి ఆ ద్వేషం ఏదైతే ఉందో, పాపం ద్వారా దేవునికి మనకి మధ్య ద్వేషం ఏదైతే ఉందో ఆ ద్వేషాన్ని సంపూర్తిగా సంహరించేసి దేవుడు మనకి దేవునికి మధ్య సమాధానం ఏర్పరచడానికి సిద్ధం చేశాడనమాట. అట్లాగే దేవుడు మనల నుంచి కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, యేసుక్రీస్తుకి ద్వేషం ఇష్టం లేదు, అందుకే ఆయన కూడా సంహరించడానికి ఇష్టపడి దాన్ని సంహరించేశాడు అనమాట. సో మనం కూడా ఏం చేయాలంటే, మనకు కూడా ఎవరో ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరి మీద చిన్నపన్న ద్వేషం లేకుండా ఉండదు. వీళ్ళ మీద కోపం రావటం, వాళ్ళ మీద కోపం రావటం, వీళ్ళేంటి అలా చేస్తున్నారు, వాళ్ళేంటి ఇలా చేస్తున్నారు, ఉండకుండా ఉంటుందా? మనుషులం కాబట్టి ఉంటాయి. సో అయితే ఏంటంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అట్టి ద్వేషాన్ని మీరు సంహరించేవారుగా ఉండాలి. మనం ప్రార్థనకి వెళ్తున్నాం, భక్తి చేస్తున్నాం, ఇదంతా ఓకే, అదంతా దేవుడు ఓకే కాదనట్లేదు. కాకపోతే దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, నీతో ఉన్నవారు, నీ చుట్టుపక్కల ఉన్నవారు, నీ కుటుంబ సభ్యులు, మరి ముఖ్యంగా నువ్వు పనిచేసే చోట, నువ్వు చదువుకునే చోట, లేకపోతే మీ చుట్టుపక్కల ఉంటున్న వారు, అన్యజనులైన వారు నీ ప్రవర్తనను నిశ్చితంగా గమనిస్తున్నారు. కాబట్టి నువ్వు అట్టి ద్వేషాన్ని కలిగి ఉన్న మనిషిగా ఉంటున్నట్లయితే వాళ్ళు నీ దేవుణ్ణి ఎప్పటికీ తెలుసుకోలేరు. సో మనం ఎట్లా ఉండాలంటే, అట్లాంటి ద్వేషాలు ఒకవేళ ఏమైనా కలిగినా కూడా వెంటనే మన హృదయంలో, దేవా నాకు ఇట్లాంటి ద్వేషపూరితమైన ఆలోచనలు, ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి, అట్లాంటి ఆలోచనలు నా నుంచి తీసివేసేయమని చెప్పి దేవుని సన్నిధిలో ఆ ద్వేషాన్ని సంహరించుకునే వారుగా ఉండాలన్నమాట. మనం అట్టి ద్వేషాన్ని సంహరించుకునే వారుగా ఉండి
మనం దేవుడు మూడవదిగా చేసిన పని ఏంటంటే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకముందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలననియు తండ్రి అభిష్టమాయెను. చూసారా, ఎవరికి మధ్య సంధి చేశాడు? తండ్రి అయిన దేవునికి మనుషులమైన మనకి మధ్య దేవుడు సంధి చేశాడు. అంటే తండ్రి కుమారులు ఇద్దరు ఒకరే, కాకపోతే ఏంటంటే చెప్పడం కోసమని ఇట్లా చెప్పబడ్డాయి. దేవుడే మనిద్దరికి మధ్య ఉన్న, తండ్రికి బిడ్డలకి ఉన్న మధ్య ఏదైతే సత్సంబంధం తెగిపోయిందో వారిద్దరికి మధ్య సంధి చేస్తూ ఉండాలి, సంధి చేశాడనమాట. మనం కూడా అట్లా ఉండాలి. మనం నమ్ముకున్న దేవునికి మనం నమ్మకంగా ఆయన పట్ల విశ్వాసం కనపరచడం అంటే ఏంటంటే, మనం విశ్వాస జీవితాన్ని ఇతరులకి మంచిగా కనపరచడమే కాదు, అట్లా కనపరుస్తున్నప్పుడు ఎట్లా ఉండాలంటే, మనం చూస్తున్న అన్ని జనులు ఏమనుకోవాలంటే, ఓహో వీళ్ళ దేవుడు ఇట్లాంటి వాడా, అందుకే వీళ్ళు ఇట్లా ఉన్నారా. మనం ఎట్లా ఉండాలి? దేవునికి అన్యజనులకి మధ్య సంధి చేసేవారుగా ఉండాలి. యేసుక్రీస్తు ఎట్లా అయితే తండ్రికి మనుషులకి మధ్య సంధి కుదిర్చి సమాధానపరిచాడో, మనం కూడా అన్యజనులైన వారికి లేకపోతే విశ్వాస జీవితంలో బలహీనులైన వారికి మధ్య ఏదైతే తండ్రి దేవుడికి వారికి మధ్య ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని ఫిల్ చేసే వారిగా ఉండాలి. మనం ఎట్లయితే దేవుడు సంధి చేస్తూ వచ్చి మనల్ని ఇద్దరిని ఏకము చేసి సమాధానపరిచాడో, మనం కూడా అన్యజనుల్ని అదేవిధంగా విశ్వాసంలో బలహీనులుగా ఉన్న వారిని దేవునికి సంధి చేసేవారిగా మనం ఉండి అట్లా చేయాలన్నది దేవుని ఆశ, ఆకాంక్ష. అదే దేవుడు మనల్ని నా సిలువ ఎత్తుకొని సిలువ మోయండి అంటే ఏదో 2 కర్రలు తీసుకొచ్చి అట్లా నాలాగా సిలువ వేయించుకోమంటాము, అవన్నీ కాదు. యాక్చువల్లీ కొంతమంది నిజంగానే అంటే సిలువ వేయించుకోవడం అంటే నిజంగానే యేసుక్రీస్తు శిష్యుల్లో కొంతమందిని సిలువ వేశారు, కొంతమందిని చంపారు. యేసుక్రీస్తు శిష్యుల్లోనే కాదు, కొంతమంది క్రైస్తవులైన వారు ఇప్పటికీ కొన్ని శ్రమలు పడుతూ వారి ప్రాణాలను సహితము దేవుని కోసం త్యాగం చేస్తూ అట్లాంటివన్నీ చేస్తున్నారు. కానీ మన రాష్ట్రాల్లో అట్టి పరిస్థితి లేదు. సో మనం చాలా రిలాక్స్ అయిపోయాం అనమాట. కొన్ని ప్రాంతాల్లో చాలా భక్తి చేయడానికి చాలా కష్టపడుతున్నారు విశ్వాసులైన వారు. కానీ మనకి అట్లాంటి పరిస్థితి లేదు. మనకి ఎంతో సమాధానకరమైన పరిస్థితి ఉంది. ఈ సమాధానకరమైన పరిస్థితుల్లో మనం ఎట్లా ఉండాలి? మనం ఇంత సమాధానం కలిగి ఉండి కూడా దేవుని కొరకు నమ్మకంగా దేవుని సన్నిధిలో ఇతరులకు మాదిరికరమైన జీవితం కనపరచకపోతే దేవుడు మన ఎందు ఎట్లా సంతోషిస్తాడండి? సో దేవుడు ఈరోజు మనతో చెప్తున్న మాటలు ఏంటంటే, సిలువలో నేను చూపించిన విధేయత, తండ్రికి నేను లోబడి ఆయనకి ఎట్లా అయితే విధేయత చూపించానో, మన ఇంట్లో వారికి మనం విధేయత చూపించేవారుగా, ఇంట్లో వారికి, పెద్దలకి, మన చుట్టుపక్కల ఉన్న వారికి మంచి విధేయత చూపించేవారుగా ఉండి, ఒకవేళ వాళ్ళందరి పట్ల కానీ మనకి ఎక్కడైనా ద్వేషం ఉంటే ఆ ద్వేషాన్ని సంహరించుకొని, దేవునికి వారికి మధ్య ఉన్న ఏదన్నా గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ని ఫిల్ చేసేవారిగా, వారి ఇరువురికి మధ్య సంధి చేసేవారిగా ఉండాలని దేవుడు కోరుతున్నారు. అందరికీ విధేయత చూపించడం అంత ఈజీ కాదు. ఒకవేళ పక్కన వాళ్ళ మీద ఏమైనా ద్వేషం ఉన్నా దాన్ని చంపుకోవటం అంత ఈజీ కాదు కదా. ఒకవేళ వాళ్ళు వీళ్ళు దేవుని నమ్ముకోని వారు కదా, ఇట్లాంటి ఆలోచనలు, ఇట్లాంటి ఉద్దేశాలు కాకుండా మనం సంధి చేసేవారిగా, ప్రవర్తించేవారిగా ఉండాలన్నమాట. వారంటే నాకు అంతగా ఇష్టం లేదు అంటే దేవుడు నమ్ముకున్న వారనే కాదు, మామూలు నమ్ముకున్న వారైనా ఎందుకు వాళ్ళంటే నాకు ఇష్టం లేదు, అట్లాంటి తత్వాలు, అట్లాంటి ఆలోచనలన్నింటినీ క్యాన్సిల్ చేసుకోవటం కూడా అంత ఈజీ కాదు. ఒక మనిషి పక్క మనిషిని తనలాగా ప్రేమించడం అంత ఈజీ కాదు కదా. కాకపోతే దేవుడు అట్టి సిలువనే మనల్ని మోయమంటున్నాడు. అది కూడా కష్టతరమైనవి కాబట్టి దాన్ని సిలువతో పోల్చాడు దేవుడు. సో మనం కూడా ఏం చేద్దామంటే అట్టి సిలువను మోయటానికి సిద్ధపడదాం. కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే, కొంతమంది విశ్వాసులు ఎలా చేస్తున్నారంటే, దేవుడు చెప్పిన వీటన్నిటినీ మర్చిపోయి, దేవుడు మనకు ఆల్రెడీ మన పాపాలన్నింటినీ సిలువలో భరించాడని, మన పాపాలన్నింటినీ సిలువలో కొట్టివేశాడని, మనం బాప్తిసం తీసుకునేటప్పుడు మన శరీరేచ్ఛలన్నింటినీ సిలువ వేశామని, ఆ పాత జీవితాన్ని అంతటినీ కొట్టేసుకొని సిలువ వేసేసి ఇక్కడికి వచ్చామన్న సంగతి మరలా మర్చిపోయి, మరలా పాత పాపాల వైపు తిరిగిపోతూ దేవుణ్ణి మరలా సిలువ వేస్తూ దేవుని బాహాటంగా సిలువ వేసేవారుగా ఉంటున్నారు. అట్టి విశ్వాసులుగా మనం ఇవాళ ఎక్కడైనా ఉంటున్నామేమో ఒకసారి మనల్ని మనం గమనించుకుందాం. సో మనం చూసినట్లయితే
హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. తన విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయన్ను అవమానపరుచున్నారు గనక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. వాత వేయబడిన మనస్సాక్షుల్లాగా, అంటే ఇంకెంత దేవుని గురించి చెప్పినా కూడా తెలుసుకుని కూడా దేవుని వైపు మరలి కూడా మరలా దేవుని నుంచి మనసును వేరే వాటి వైపు త్రిప్పుకునే మనసులుగా మనం ఎక్కడైనా ఉంటున్నామేమో, అట్లాంటి తత్వం మరలా ఎక్కడైనా తొంగి చూస్తుందేమో ఒకసారి మనల్ని పరిశీలించుకుందాం. ఒకవేళ అట్లాంటి ఆలోచనలు మనలో ఉంటే వాటిని తీసివేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఒక మాట ఉంది. అనేకులు క్రీస్తు శిలువలకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు చెప్పుచున్నాను. సో ఇక్కడ ఏమని రాయబడి ఉంది? క్రీస్తు శిలువకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారంట. మనం కూడా అట్టి వారిలో ఎక్కడైనా ఉన్నామేమో, మనం కూడా ఎక్కడైనా అవిధేయత కలిగి ఉంటున్నామేమో. మనం చూసినట్లయితే సమూయేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 1వ సమూయేలు గ్రంథంలో. ఏంటంటే అవిధేయత చూపించడం అంట మాయా విగ్రహాలని వాటన్నిటిని పూజించడంతో సమానమనియు అలాంటి మాటలన్నీ రాయబడి ఉన్నాయి. దేవునికి విధేయత చూపించడం అంటే చాలా ఇష్టమైన విషయం. సో మనం విధేయత చూపించే వారిగా ఉన్నాం. దేవునికి, పెద్దలకి, మన కుటుంబ సభ్యులకి, మనతో ఉన్న వారందరికీ విధేయత చూపించే వారిగాను, వారిని ప్రేమించే వారిగాను, అదేవిధంగా ద్వేషాన్ని సంహరించే వారిగా. ఒకవేళ పక్కన వాళ్ళ పట్ల మనకి లేదు ద్వేషం, ఇంకొకళ్ళు వచ్చి వాళ్ళు అట్లా చేస్తున్నారని వాళ్ళ మీద, పక్కన వాళ్ళ మీద ద్వేషపూరితమైన మనతో మాటలు చెప్తున్నప్పుడు కూడా వాళ్ళ హృదయాల్లో ఉన్న ద్వేషాన్ని కూడా సంహరించే విధంగా మన చేతనైనంత మట్టు మనం చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ అవును నిజమే, ఆ ద్వేషాన్ని వాళ్ళ హృదయాల్లో ఇంకా పెంచుకునే విధంగా మనం దాన్ని ప్రోత్సహించే వారిగా ఉండకూడదు. మన హృదయాల్లో ఉన్న ద్వేషాన్ని సంహరించుకోవటమే కాదు, అట్లాంటి ద్వేషాన్ని మనతో పంచుకునే వారి ద్వేషాన్ని కూడా సంహరించే వారిగా మనం ఉందాం. అప్పుడు దేవునికి, వారికి మనం సంధి చేసిన వారం అవుతాం అన్నమాట. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే, మనం ఎప్పుడు మత్తయి సువార్తలో దేవుడు ఒక మాట చెప్తూ వస్తారు. ఏంటంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనం. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. సో మనం ఏమనుకుంటాము, మనకి ఎట్లా జరగాలనుకుంటున్నామో అట్లాగే మీరు చెయ్యండి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే, ఇప్పుడు కోడళ్ళు అయిన వారు రేపు నేను కూడా అత్తను అవుతాను కాబట్టి నా పరిస్థితి అట్లా అవుతుందేమో, నేను కూడా ఇట్లా బిహేవ్ చేస్తే రేపు నా కోడలు కూడా అట్లా ఉంటుందేమో అని ఒక్కింత భయం కలిగి ఆలోచన చేస్తే అత్తల పట్ల అట్లా దురుసుగా ప్రవర్తించడం కానీ, లేకపోతే వారిని తక్కువ చేయటం కానీ అట్లాంటివి చేయకుండా ఉంటారు. ఇప్పుడు అత్తలైన వారు ఒకప్పుడు నేను కూడా కోడల్ని, నిజంగా నేను అట్లాంటి ఫేస్ చేసినప్పటికీ అట్లాంటి బాధ నా కోడలు కూడా అనుభవించకూడదని ఆలోచన చేయాలి. పోనీ కోడలుగా ఉన్నప్పుడు కొన్ని ఏమన్నా మంచివి తనకి జరిగితే నా కోడలు కూడా అట్లాంటివి అనుభవించాలి అని ఆలోచన చేయాలి. బిడ్డలైన వారు తల్లిదండ్రులు అయినప్పుడు మా తల్లిదండ్రులు కూడా మమ్మల్ని ఇంత ప్రేమించుంటారు కదా అని అదే ప్రేమ వాళ్ళకి తిరిగి ఇచ్చేవారుగా ఉండాలి. బిడ్డల్ని కూడా అంతే ప్రేమించేవారుగా ఉండాలి. ఆ బిడ్డలు అదే ప్రేమను మనకి రేపు రిఫ్లెక్ట్ చేస్తారు. సో అట్లా ప్రతి ఒక్క బంధం, ఫ్రెండ్స్ అయిన వారు కానీ ఇతరితర బంధాల్లో ఎక్కడెక్కడ ఇలాంటివన్నీ ఉన్నాయో, సో మనం ఎప్పుడూ కూడా ఇతరులకి ప్రేమ పంచేవారుగా ఉందాం. దేవుడు ఎప్పుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఎప్పుడు ఎక్కువగా చెప్తున్న మాట ఏంటంటే ప్రేమ. ఇతరులకి మనందరికీ మధ్య ప్రేమ కలిగి ఉండాలని దేవుడు చెప్తూ వస్తూ ఉన్నారు. అదేవిధంగా శిష్యుడైన యోహాన్ గారు మీ అందరికీ తెలుసు కదా, మిగతా శిష్యులందరూ హతాక్షులుగా చనిపోయారు, కానీ యోహాన్ గారు మాత్రం వృద్ధాప్య దశ దాకా ఉండి చనిపోయారు. సో ఆయనంట పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత కొన్ని చర్చెస్లోకి తీసుకుని వెళ్ళి వాక్యం చెప్పమని తీసుకెళ్తూ ఉండేవాళ్ళంట. ఆయన ఎప్పుడు చెప్పినా కూడా ఒకటే మాట చెప్పేవాడంట, చిన్నపిల్లలారా ప్రేమ కలిగి ఉండుడి అని. ఎందుకంటే వాళ్ళు యేసుక్రీస్తుతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాటలు అవే. ఎప్పుడు ఆయన ప్రేమ గురించే చెప్పేవాడు. అట్టి ప్రేమ కలిగి ఉండమని దేవుడు చెప్తూ వచ్చారు కాబట్టి ఆయన అదే రిఫ్లెక్ట్ చేస్తూ వచ్చారు. మనం కూడా ఏంటంటే మనం ఉంటున్న రిలేషన్స్లో అట్టి ప్రేమను, అట్టి ఎంపతిని, అట్లాంటి ఆలోచనను కలిగి ఉన్నట్లయితే మన చుట్టుపక్కల ఉన్న అన్ని జనులు కూడా వీటిని చూసి వీరు దేవుడు ఇట్లాంటి వారు, అందుకే వీరు ఇట్లా ఉన్నారు అనే ఆలోచన చేసి మన ద్వారా వారు కూడా దేవుని సన్నిధికి ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడు దేవుని సిలువను గురించి చెప్పుకుంటూనే ఉంటున్నాం. మనం ఎంత దేవుని సిలువని, ఆయన భారాన్ని మోస్తున్నాం ఒకసారి ఆలోచన చేద్దాం. మనం అట్టి ఆలోచన కలిగి
ఆయన సిలువలో భాగం పొందుకుని మనం కూడా ఆయన శ్రమల్లో అని ఎందుకంటున్నానంటే, మనం ఒక్కొక్కసారి అట్టి విధేయత చూపించినా కూడా అంతే రెస్పాన్స్ ఒక్కొక్కసారి మనకి తిరిగి రాకపోవచ్చు. అప్పుడు మనలో అసహనము, కోపము, ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు. అది కూడా ఒక రకమైన శ్రమగానే అనిపిస్తుంది. కానీ వాటిని కూడా మనం జయించటానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. అట్టి చిన్ని చిన్ని శ్రమలు దేవుని కోసం భరించడంలో కూడా గొప్ప సంతోషకరమైన సంగతి దాగి ఉంది. కాబట్టి మనం దేవుడు మనకిచ్చిన అట్టి శిరోభారాన్ని మోసేవారిగా ఉన్నాం. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. మహోన్నతుడా యేసయ్యా, మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ దినము మరలా మీ సన్నిధిలో నాయన మీ గురించి చర్చించుకోవడానికి, నాయన మీ గురించి ఆలోచన చేయడానికి, మీ గురించి మాట్లాడుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా. నీ కృపను బట్టి వందనాలు తండ్రి, నీకే స్తోత్రం ప్రభా. విన్న ప్రతి ఒక్కరూ నాయన నిజమే, నీవు చూపించిన విధేయత, నీవు చూపించిన నాయన ప్రేమ, నీవు చూపించిన ద్వేష సంహారము, నువ్వు చేసి చూపించిన ద్వేష సంహారము, నువ్వు చేసి చూపించిన సంధిని చూసి నేను కూడా అన్ని జనులకి అట్టి పనులు చేస్తూ నీకు వారికి మధ్య సంధి చేసేవారుగా ఉండటానికి కృప చూపించి బలపరచుకొని, మేము బ్రిడ్జెస్గా ఉండటానికి, మేము బ్రిడ్జెస్ని మెండ్ చేసేవారుగా ఉండటానికి సహాయం చేయమని యేసే పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.